దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు పుణ్య నామమున అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానంగా ఆదికాండము 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. మీ మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చాటు మమ్మల్ని దాచారు, కాపాడారు. అందరిని బట్టి వందనాలు. మరొకసారి ఈ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయన. విడుతున్న బిడ్డలకి విశ్వాసం కలిగించండి. నీ సన్నిధిలో నిలబడిన మీ దాసులను నీ సిలువ చాటు మరుగుపరచండి. నాతోనూ మా అందరితోనూ ప్రత్యేక రీతిగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. మన జీవితాల్లో పరీక్షలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పోలీస్ అవ్వాలంటే, ఒక కలెక్టర్ అవ్వాలంటే, ఒక జాబ్ సంపాదించాలంటే పిల్లల పరీక్షలు లేకుండా, పోటీ లేకుండా ఆ వ్యక్తికి జాబ్ రాదు, ఆ వ్యక్తికి మరొక తరగతికి ప్రమోషన్ ఉండదు. అలాగే భక్తి జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలి అంటే కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము గారికి ఒక కష్టమైన పరీక్ష ఎదురవుతుంది. ఏంటయ్యా అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండగా లేక 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. అలాంటి ఇస్సాకుని ఎంతో ప్రేమతో, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నారు, ఆ కుమారుడితో ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్న ఆ రోజుల్లో ఆయనకు ఒక పరీక్ష ఎదిరింది. ఏంటంటే, అబ్రహామా, ఎప్పుడైతే ఆ పిలుపు వచ్చిందో, చిత్తము ప్రభువా అని అబ్రహాం అంటున్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో కొండ మీద నాకు బలిగా అర్పించు. అంత కష్టమైనటువంటి మాట అంటే, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండగా పుట్టిన కుమారుడు ఆ తల్లి ఒడిలో, ఆ కుమారుని ఒడిలో సంతోషంగా గంతులు వేసుకుంటూ ఆడుకుంటుండగా దేవుని మాట ఏమొచ్చిందంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని బలర్పించు. ఎంత ఆందోళన చెందుంటాడు, ఎంత దిగులు చెందుంటాడు, లోపల మనసులో ఎంతో బాధపడి ఉంటాడు. అయితే దేవుని మాట నెరవేర్చాలని తన దగ్గర ఉన్న పనివారిని కొంతమంది తీసుకొని గాడిదకి గంత కట్టి ఇస్సాకును తీసుకొని దేవుడు తాను చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వెళ్తున్నాడు కానీ ఆ కుమారుని తీసుకుని వెళ్తా ఉన్నాడు. హృదయంలో ఆలోచనలు, హృదయంలో వేదన. ఇస్సాకును చూస్తున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఇస్సాకును చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకా కొద్ది క్షణాల్లో, ఇంకా కొద్ది గడియల్లో నా కుమారుడిని ఇస్సాకు బలైపోతున్నాడు. ఇక నేను మరలా ఇస్సాకును చూడనేమో అని లోపల వేదన చెందుతూ వెళ్తున్నాడు. మానవ నైజం కాబట్టి. దేవుని బిడ్డలారా,
ఆ కొండ ఎక్కుతున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అదే పరీక్ష మనకెదురైతే ఏం దేవుడండి? ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నాడండి? అసలు దేవుడేనా? మనం ఆలోచన ఎలా ఉంటాయంటే, దేవుడు ఎప్పుడు మనకి ఇస్తానే ఉండాలి, ఆయన ఏ పరీక్ష మనకి పెట్టకూడదు. కానీ అబ్రహాము జీవితంలో ఆ పరీక్ష ఎదురైనప్పుడు ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఆందోళనే, బాధే, వేదనగానే ఉంది. కానీ ఆయన కొండ ఎక్కడం మానలేదు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్యను బట్టి నీ ఆత్మీయ ప్రయాణం ఆగిపోతున్నావేమో. ఎంతో మంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఏదైనా ఒక కష్టం వస్తే, ఒక బాధ వస్తే, ఒక వ్యాధి వస్తే దేవుడు నాకేం చేయలేదని ఆత్మీయ ప్రయాణంలో ఆగిపోతున్నారు. దేవుడు పరిశోధిస్తున్నాడు నిన్ను. ఈ రోజున ఏ పరీక్షలో ఉన్నావో, ఏమండి, ఒక చోట జరిగిన ఒక చిన్న విషయం. భర్త ఎంతో మూర్ఖుడు, త్రాగుబోతు, వ్యసనపరుడు, సంపాదన లేనివాడు. ఏమైతే కూలి పని చేసుకొని కష్టం చేసి తన కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉండగా మందిరానికి వెళ్తుంటే కొడుతున్నాడు, మందిరానికి వెళ్తుంటే అరుస్తున్నాడు, మందిరానికి వెళ్తుంటే ఊరుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఆ యొక్క పరీక్షల్లో సుమారుగా 12 సంవత్సరాలు ఆ కష్టాలు పడిందండి. 12 సంవత్సరాలు ఆ వేదనతోనే తన కుటుంబాన్ని నడుపుకుంటూ ప్రార్థన ఆపకుండా కొనసాగిస్తూ ఉండగా 13వ సంవత్సరం జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆశ్చర్యరీతిగా ఆ వ్యక్తి మారిపోయాడు. దేవుని బిడ్డలారా, నీకు పరీక్ష ఎదురైందని ఆగిపోతున్నావేమో. అబ్రహాము ఆ కొండ ఎక్కుతున్నాడు, ఆగిపోలేదయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవన సహోదరి సహోదరులారా, నా భర్త మారడండి, ఇంకా ఆయన తాగుడు మారడండి, ఇంకా ఆయన తిరుగుడు మారడండి, ఇంకా ఆయనతో నేను ప్రయాణం చేయనండి ఇంకా అని ఎంతమంది ఈ రోజున మీరు చూసినట్లయితే ఎంతో మంది భర్తను విడిచి ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న యవన చెల్లెలారా, సహోదరి సహోదరులారా, ఇక నా భార్య జబ్బుదండి, నా భార్యకి ఆరోగ్యం ఉండదండి, కాబట్టి నా భార్య నాకు అవసరం లేదని ఆమెను వదిలిపెట్టి వారిష్టానుసారంగా ప్రయాణం చేస్తున్న వారు కొంతమంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము పరీక్షలో కొండ ఎక్కుతున్నాడు, కానీ కొండ కింద ఆగిపోలేదు. దేవుడు అబ్రహామును చూస్తున్నాడు. ఏం జరిగింది? దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికి ఎప్పుడు 2 పోరాటాలు ఉంటాయి. ఇటు పక్కన ప్రభు సైన్యము, ప్రభు సమూహం ఉంటుంది, ఇటు పక్కన సాతాను సమూహం ఉంటుంది. ఈ పరీక్షల్లో ఇటు ప్రభు సైన్యము అనగా ప్రభు వారి యొక్క సమూహం అంతా ఎదురు చూస్తున్నారు, అబ్రహాము ఓడిపోతాడా గెలుస్తాడా. ఇటు పక్కన సాతాను సమూహం ఎదురు చూస్తుంది, అబ్రహాము ఆగిపోతాడు. అక్కడ దాకా కొండ ఎక్కడు, ఆ కొండలో వెళ్ళడు, సగంలోకి వెళ్ళి సగంలోనే ఆయన బలి ఇచ్చేసేసి వచ్చేస్తాడు, దేవుని విడిచిపెట్టేస్తాడు అని ఎదురు చూస్తుండగా అబ్రహాము మాత్రం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరీక్షల్లో నువ్వు ఆగిపోతున్నావా, సాగిపోతున్నావా? నీ ఆత్మీయ జీవితం ఆగిపోయిందా? నీ ప్రార్థనా జీవితం కొనసాగుతుందా? నీ విశ్వాస జీవితం వాడబ్రద్దలైపోయినట్టుందా? ఈరోజు నువ్వు వాక్యం ద్వారా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు మాట నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నీకు ఏదైనా చెప్తే, ప్రభు నిన్ను పరిచర్య చేయమంటే, ప్రభు నిన్ను సేవ చేయమంటే, ప్రభు కొరకు సాక్షిగా ఉండమంటే, ఇన్ని గంటలు ప్రార్థన చేయని ప్రభు చెప్తే చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు, ఆగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించి. ఇలాగ వెళ్ళినటువంటి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, కట్టెలు పేర్చేశాడు, ఇస్సాకును పట్టుకున్నాడు, కాలు చేతులు కట్టేశాడు. ఈ రోజున బిడ్డల్ని మనం కాలు చేతులు కట్టి ఊరుకుంటారా? అస్సలు
మనల్ని ఉరికెత్తిస్తారు. ఈరోజు పిల్లలు అలా ఉన్నారు. ఇస్సాకును చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, ఇస్సాకును చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. నాయన, కట్టి పుల్లలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి ఆ వధకి బలి కల్పించవలసిన ఆ గొర్రెది నాయన అంటే దేవుడు చూసుకుంటాడు. చూసారండి, కట్టేసి ఇస్సాకును ఇస్సాకును ఆ బలి మీద, ఆ కట్టెల మీద పేర్చి తన ఖడ్గం ఎత్తి ఒక్క ఏటున 2 భాగాలు చేయాలనుకున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా, నీవు దేవునికి భయపడువాడవని ఇందును గూర్చి. ఆ తర్వాత మీరు చూడండి, అధ్యాయంలో ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలు పొందాడంటే అదే ఆయన జీవితంలో చివరి పరీక్ష. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను చేస్తాను. ప్రియ తండ్రి, నీ బిడ్డల కొరకు నువ్వు పరీక్షలు ఎదుర్కొనే ఆ ప్రార్థన, ఆ విశ్వాసం నీలో ఉందా? ఏశావు దేశం కాని దేశంలో, పరాయి దేశంలో ఒక స్త్రీ వచ్చి తన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమెను త్రోసివేసి పారిపోయాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఒక భయం కలిగి ఉన్నాడు. ఎందుకండి? ఆ దేశంలో ఎవరున్నారు? తండ్రి చూపించిన భక్తి, తండ్రి చూపించిన మాదిరి. నానా, ఏంటలా కుంటుతో నడుస్తున్నావు అని యోసేపు యాకోబుని అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, ఒక రాత్రి అంతా నేను ప్రభు దగ్గర పెనుగులాడానయ్యా, దేవునితో పోరాడాను నేను. ఈరోజు నేను ఎంతమంది తండ్రులు చెప్పగలరండి? అయ్యా, ఒక రాత్రి అంతా నేను ప్రభుతో పెనుగులాడాను, ప్రభుతో ప్రార్థించాను, ఇదిగో నా జీవితాన్ని ఇలా మార్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు అదే సాక్ష్యం యోసేపు చెప్తున్నాడు. నా కుమారుడా, నేను ప్రభుతో పోరాడాను, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు మీ బిడ్డలకు మీరు అలా చెప్పగలరా? ప్రియమైన తల్లి, ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు ఒక రాత్రి పెనుగులాడావా? ఒక రాత్రి ప్రార్థన చేసావా? ఒక రాత్రి నీ బిడ్డల కొరకు ఎలాంటి మాదిరి ఉంచగలవు? అబ్రహాము కత్తెత్తినప్పుడు అంటున్నాడు, అబ్రహామా, అబ్రహామా, ఆగు, ఇందును గూర్చి నీవు దేవునికి భయపడేవాడవని నేను గ్రహిస్తున్నాను. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను ఆశీర్వదించబోతున్నాను. అలాంటి ఆశీర్వాదం మీకు కావాలా? అలాంటి దీవెన మీరు పాత్రలు కావాలా? అయితే తండ్రి, తల్లి, ఈరోజు నిర్ణయం తీసుకో. పరీక్షలు ఆగిపోద్దు. దేవుడు కొండ మీద గొర్రెని సిద్ధపరిచుంచాడు. నువ్వు ఇక్కడే ఆగిపోతే ఆ ఆశీర్వాదం స్వతంత్రించుకోలేవయ్యా. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, ఇచ్చినట్టు ఇచ్చి తీసుకునే దేవుడు కాదు. దాని వెనుక గొప్ప మేలులు, ఆశీర్వాదాలు దాచాడు. నువ్వు ఆగిపోతే ఆశీర్వాదాలు కోల్పోతావు. పరీక్ష అయినా, కష్టమైన, బాధైనా, ఇరుకైనా నువ్వు ప్రభు వైపు చూస్తూ సాగిపో. ఆశీర్వాదాలు దాచుంచాడు. అబ్రహాము కొండపైకి ఎక్కి తన కుమారుడు బలిచ్చే ఆ చివరి క్షణంలో దేవుడు మాట వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ జీవితం అంతా కష్టాలు ఉంటాయని అనుకుంటున్నావా? నీ జీవిత కాలం అంతా ఇలాగే నేను కొనసాగుతానండి, ఇలాగే ఉంటానని అనుకుంటున్నావా? ఇలాంటి బాధల్లో నేను ఉంటానని అనుకుంటున్నావా? ఇలాంటి వేదనలో నేను ఉంటానని అనుకుంటున్నావా? చివరి క్షణంలో నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సిద్ధము చేసిన ఆశీర్వాదాన్ని, ఆ గొర్రెని తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా బలిగా అర్పించాడు. ఎక్కుతావా కొండ? నీ ఆత్మీయ జీవితంలో కొండ ఎక్కి అనుభవంలోకి వస్తావా? ఒక మంచి నిర్ణయం తీసుకో తమ్ముడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీరు మీ బిడ్డలకు ఒక మంచి వాగ్దానాలు ఇచ్చేవారుగా మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు శాశ్వత కాలం ఉంటాయి, శాశ్వత కాలం ఉంటాయి. అలాంటి ఆశీర్వాదాలు మీరు స్వతంత్రించుకునేలాగున మీరు ఈ రోజు నుంచే ప్రభుతో పెనుగులాడే అనుభవంలోకి రావాలి. ప్రియమైన చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, ఇస్సాకు లాంటి విధేయత మీరు చూపిస్తే ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి 100 పంట పొందాడు. నువ్వు విధేయత చూపించగలిగితే, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తిసం తీసుకోకుండా, ఇది నా జీవితం, నా జ్ఞానం, నా తెలివి అనుకుంటూ కొనసాగిపోతున్నావా? అలా అయితే దేవుని ఆశీర్వాదాలను నువ్వు కోల్పోతావయ్యా. దేవుని కొరకు సిద్ధపరిచించిన ప్రశస్తమైన జీవితాన్ని చూడండి. చాలామంది దేవుడు తలుపు తట్టినప్పుడు తీయండి అయ్యా,
ఆయన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతుంటాడు. ఎవరైతే నా స్వరం విని నన్ను లోపలికి ఆహ్వానిస్తారో ఆయన డోర్ తీసుకుని వచ్చేసాడు అంతే. నీ తలుపు దగ్గరికి వచ్చి తడతాడు, నువ్వు తీస్తే నీ దగ్గరికి వస్తాడు, నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అలాంటి మంచి నిర్ణయంలోకి రండి, విధేయత చూపించండి. దేవుని కొరకు నమ్మకంగా పరీక్షల్లో నిలబడే వ్యక్తిగా దేవుడు మనందరినీ తీర్చిదిద్దునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మహోన్నతుడైన తండ్రి, మా ప్రియ బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలు కష్టంలో భర్త ప్రేమ లేక, భార్య ప్రేమ లేక, నాయనా ఎంతోమంది బిడ్డల ప్రేమ లేక, ఎంతోమంది తండ్రి ఆత్మీయ జీవితంలో ఆగిపోతున్నారు. ఆత్మీయ జీవితం అలసిపోయారు నాయన, విసుగు చెందారు నాయన. అలాంటి బిడ్డలందరూ ఈరోజు వాక్యం విన్నారు. ఆగిపోకుండా సాగిపోయే వ్యక్తులుగా తీర్చిదిద్దండి. ఆగిపోయిన ప్రార్థన, ఆగిపోయిన విశ్వాసము, ఆగిపోయిన భక్తి జీవితం, ఆగిపోయిన సమస్తము కూడా ఇక నుంచి ప్రారంభించడానికి కృప చూపించండి. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై, నీకు విధేయులై ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే వారిగా చేయండి. నీ కొరకు నిలబడే సాధనాలుగా చేయండి. నీ మాటను నెరవేర్చే బిడ్డలుగా చేసి నాయన మీరు సెలవిచ్చినట్లుగా నీ సంతానాన్ని నేను దీవిస్తానని అలాగే అబ్రహాముకు సెలవిచ్చారు. మా ప్రియ తల్లిదండ్రులందరితో, మాతోనూ మేము కూడా అలా ప్రార్థించి మా విశ్వాస జీవితంలో సాగిపోయేవారుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.